ఢిల్లీలో మోహన్ లాల్ ది ఒక అందమైన కుటుంబం. మోహన్ లాల్ తన భార్య ఇంకా ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటూ ఉన్నాడు. పెద్ద అబ్బాయికి 10 సంవత్సరాలు, తన పేరు మోహన్. చిన్న అబ్బాయికి 5 సంవత్సరాలు, తన పేరు రోహన్. ఒక రోజు రాత్రి మోహన్ లాల్ భార్య పొరుగింట్లో భజనకు వెళ్ళింది. అప్పుడు మోహన్ లాల్ అన్నాడు, రోహన్, చాలా రాత్రి అయింది, మీ అమ్మ రావడానికి సమయం పట్టొచ్చు, మీరు భోజనం చేయండి. కాసేపటి తర్వాత రోహన్ అమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు ఆ పిల్లలు అంటారు, ఇంతసేపు ఎందుకు ఆలస్యమైంది? రోహన్ ఆకలేస్తుంది. అరే పిల్లలు, మీరు అన్నం తిని పడుకొని ఉండాల్సింది. అమ్మా, నీకు బాగా తెలుసు కదా, మేమిద్దరం అన్నదమ్ములు, నువ్వు లేకుండా భోజనం చేయమని అలా అంటావే. సారీ పిల్లలు, పదండి భోజనం చేద్దాం. తర్వాత రోహన్, మోహన్ తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తారు. ఇది ఆ కుటుంబ నియమం, అందరూ కలిసి ఒకేసారి భోజనం చేయాలని. మెల్లమెల్లగా వాళ్ళిద్దరు పిల్లలు పెద్దవారయ్యారు. మోహన్ జాబ్ పెద్ద ప్రైవేట్ కంపెనీలో దొరికింది. రోషన్ జాబ్ కూడా మరో పెద్ద కంపెనీలో దొరికింది. అలా ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మన పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు, ఇక వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడ్డారు కూడా, మనం ఎందుకు వాళ్ళ పెళ్లి చేయకూడదు? వాళ్ళు అలా అనుకోవడం ఆలస్యం. అక్కడికి పండిట్ వచ్చాడు. అతను ఇద్దరు అమ్మాయిల ఫోటోలు టేబుల్ పై పెట్టాడు. ఆపై చెప్పాడు, అమ్మా, నేను మీ ఇద్దరు పిల్లలకి పెళ్లి చేయాలని కాంకణ కట్టుకున్నాను. ఈ ఇద్దరు అమ్మాయిలు సంతాక్క చెల్లెలే, ఒకే మండపంలో ఇద్దరు పెళ్లి చేయొచ్చు, బాగుంటుంది. జంటలు చూడు చక్కగా ఉంటాయి, మీరేమంటారు? అరే పండిట్ గారు, మీరు భలే మంచి సంబంధం చూసారే. ఇద్దరు అక్క చెల్లెలైతే తగద కూడా అడుగురు, కానీ నా కొడుకులే మారొచ్చు రేపు బహుశా. నేను నా కొడుకులను అసలు మారనివ్వను, కంట్రోల్లో పెట్టేస్తానంతే. మరుసటి రోజు మోహన్ లాల్, పండిట్ ఇంకా తన కుటుంబంతో ఆ అమ్మాయిల ఇంటికి వెళ్లారు. ఇద్దరు అమ్మాయిలు రాగిని, రాధిక చాలా అందంగా ఉన్నారు, పైగా సంస్కారవంతులు కూడా. అందుకే ఇద్దరితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కొద్ది నెలల తర్వాత మోహన్ పెళ్లి రాధికతో, రోహన్ పెళ్లి రాగినితో అయింది. ఆ తర్వాత వాళ్ళు అత్తారింటికి వచ్చారు. ఆపై మొదటి వంట కూడా వాళ్ళిద్దరూ కలిసే చేశారు. అత్తయ్య, మావయ్య, వంట సిద్ధం, మీ ఇద్దరు రండి, వేడి వేడి అన్నం తినండి, ఎందుకంటే మా భర్తలు రావడానికి టైం పడుతుంది, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. కోడలా, ముందుగా మీ ఇద్దరు ఎప్పుడు కొంగుని ముసుగ్గా వేసుకొని ఉండాలి, ఒంటరిగా ఉన్నా సరే ముసుగుండాలి. ఇంకో విషయం, ఇక మేము మొదటగా తింటే మా ఇద్దరు పిల్లలు బాధపడతారు, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మేము లేకుండా తినే అలవాట్లేదు. ఇద్దరు కోడలు ముసుగు వేసుకున్నారు. అరే లేదత్తయ్య, వాళ్ళే మాకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మా నాన్నలకు భోజనం వడ్డించమని, వాళ్ళు రావడానికి టైం పడుతుంది. అది విని వాళ్ళ అత్తకు షాక్ తగులుతుంది. ఆమె అంటుంది, పెళ్లికి ముందు మా ఇద్దరికి ఎప్పుడన్నా బయట నుంచి రావడం ఆలస్యం అయితే అప్పటి వరకు మా పిల్లలు అన్నం తినేవాళ్లే కాదు, మాకు బాధ్యత ఉంది కదా, వాళ్ళు ఎంత లేటుగా వచ్చినా సరే మేము వాళ్ళు లేకుండా భోజనం అయితే చేయము. ఇద్దరు కోడళ్ళు మెదలకుండా తమ గదిలోకి వెళ్లిపోతారు. రాత్రికి మోహన్, రోహన్ ఇంటికి రాగానే అందరూ కలిసి భోజనం చేస్తారు. అన్నం తిన్న తర్వాత వాళ్ళ వాళ్ళ గదుల్లో, రాధిక, నీ ముఖం ఎందుకలా ఉంది? మీ ఇద్దరు అన్నదమ్ములు ఏమన్నా చిన్నపిల్లలా ఏంటి? ఎంత ప్రేమగా వంట చేశాం మేము. మన గదుల్లో ఒక ప్లేట్లో ఇద్దరం కలిసి భోజనం చేయాలి అనుకున్నాను. ఇక నేను మీకో ముద్ద, మీరు నాకో ముద్ద తినిపిస్తారనుకున్నాను, కానీ అత్తయ్య మావయ్య ఇప్పటి వరకు వదలనే లేదే, పైగా మమ్మల్ని అలాగే ముసుగులో ఉంచేశారు తెలుసా. ఇంత చిన్న విషయానికి నువ్వు కోపడుతున్నావా? అసలు రేపు ఒక పని చేయి, చాటుగా భోజనం మన గదిలో పెట్టాయి, నేను లేటుగా వస్తాను, ఏదో ఒక సాకు చెప్తా, ఇక ముసుగుదేముంది. అక్కడ మరో గదిలో రాగిని, రోహన్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. తర్వాత రాత్రి రాధిక భోజనం తెచ్చి టేబుల్ పై పెడుతుంది. అక్కడ వాళ్ళ అత్త మావయ్యలు కూర్చొని ఉన్నారు. అప్పుడు రాధిక అంటుంది, అత్తయ్య, మావయ్య, మోహన్ చెప్పారు ఈ రోజు రావడానికి ఆయనకు లేట్ అవుతుందని, మీకు భోజనం తినిపించమని. ఒకవేళ నేను మీకు భోజనం తినిపించుకుంటే ఆయన నన్ను కోప్పడతారు, మీరు భోజనం చేయండి ప్లీజ్. ముందు నీ ముసుగు కాస్త కిందకు దించు. ఇంకా రెండో విషయం, మోహన్ ఏమీ కోప్పడ్డు, నేను నా కొడుకును బాగా ఎరుగుతును, ఒకవేళ తను బయట నుంచి ఏదైనా తినొచ్చినా సరే మళ్ళీ మా కోసం ఖచ్చితంగా కొంచెం తింటాడు. ఇంకోసారి మళ్ళీ రాధిక ఆశల పైన నీళ్లు పడ్డాయి. రాత్రికి ఆలస్యంగా మోహన్ ఇంటికి వచ్చాడు. అందరూ డైనింగ్ టేబుల్ పైన ఉన్నారు. రోహన్, తన భార్య కూడా ఉన్నారు. నేను రాధిక చెప్పాను మీ ఇద్దరికి భోజనం వడ్డించమని, మీరు ఇంకా భోజనం చేయలేదా? ఈ రోజు మా కంపెనీలో పార్టీ ఉంటే నేను అక్కడే తినేసి వచ్చాను. అరే బాబు, పెళ్లి ముందు కూడా నువ్వు కంపెనీలో అప్పుడప్పుడు తినేసి వస్తావు కదా, అప్పటికి ఏదో కాస్త మాతో తింటావు కదా, రా కూర్చో తిందాం. నానా, ఇప్పుడు నేను పిల్లాడిని కాదు, పైగా నా పొట్టలో గ్యాస్ ఫామ్ అయింది, నేను తినలేను. అలా చెప్పేసి మోహన్ నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏం పర్లేదు వదినా, మీరు మాతో పాటు కూర్చొని భోజనం చేయండి. రండి వదినా. లేదు లేదు మరిది గారు, ఈ రోజు నాకు వ్రతం ఉంది, మీరు ప్రశాంతంగా తినండి. అలా చెప్పి రాధిక కూడా తన గదిలోకి వెళ్ళింది. ఇక్కడ ఆమె అత్త మామకు బాధ వేసింది. నువ్వు వీళ్ళని ముసుగులో ఉంచాలనుకున్నావు, ఇప్పుడు అర్థమవుతుందా?
మన ఇంట్లో ఒక ముసుగుపై మరో ముసుగు పడనుందని అతి త్వరలో. మరోవైపు రాధిక మోహన్ ఒకే ప్లేట్లో ఒకరికొకరు తినిపించుకుంటూ తింటారు. నువ్వు సంతోషంగా ఉన్నావా నా ప్రియమైన రాధిక? చాలా సంతోషంగా ఉన్నా. కనీసం అత్త మామయ్య కాస్త పెళ్ళైన తర్వాతైనా ప్రైవసీ ఇవ్వాలి కదా జంటకి, అది తెలియాలి వాళ్ళకి. ఇంకా మిమ్మల్ని పిల్లల్లాగే చూస్తున్నారు, ప్రతి క్షణం అత్తయ్య మామయ్య మమ్మల్ని ముసుగులోనే ఉంచుతున్నారు, మాకు కాస్త స్వేచ్ఛ కావాలి కదా. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రోహన్ అమ్మ నాన్న తనతో చెప్పారు, అరే రోహన్, 2 రోజుల తర్వాత మోహన్ పుట్టినరోజు. నేను అనుకుంటున్నాను ఈ పుట్టినరోజుకి వీధిలో అందరినీ పిలుద్దామని, ఇంకా ధూమ్ధామ్గా ఈ వేడుకలు చేద్దామని అనుకుంటున్నా ఈసారి. అమ్మా, అలా ఏదైనా ప్లాన్ ఉంటే నాకు ముందే చెప్పాలి కదా. నేను రాగినితో రేపే కాశ్మీర్ వెళ్లి ప్లాన్ చేశాను. టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఏం పర్లేదు బాబు, వదిలే. రోహన్ తన గదిలోకి వెళ్లాడు. అక్కడ రాగిని కూడా ఉంది. మీరు నాకు చెప్పలేదే మనం కాశ్మీర్ వెళ్తున్నామని? ఏం చెప్పను రాగిని, ఈ ప్లాన్ ఇప్పుడే వేశాను. అన్నయ్య బర్త్డేకు మొత్తం వీధిలో అందరూ వస్తారు, నా డబ్బంతా ఖర్చు అవుతుంది. మనకంటూ ఒక బ్రతుకు లేదా? పద మనం కాశ్మీర్ వెళ్దాం. రాగిని రోహన్ మరుసటి రోజు కాశ్మీర్ వెళ్లారు. మరోవైపు మోహన్ కూడా తన పుట్టినరోజు నాడు తన భార్యతో పాటుగా మనాలి వెళ్లాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న బాధపడుతున్నారు. అరే బాధపడుకు నువ్వు, పెళ్లి తర్వాత ఎంత వాళ్ళైనా మారిపోతారు. అందరూ మారిపోతారు, అది నాకు తెలుసు. కానీ నా కొడుకులు మారుతారని నేను అనుకోలేదు. ఒకే కప్పు కింద ఉండి కూడా అందరూ ముసుగేసుకుని ఉన్నారు. 2 అన్నదమ్ముల జీవితం వేరువేరు దారుల్లో వెళ్లిపోతుంది. నాకు ఈ విషయమై కంగారుగా ఉంది. ఈ విధంగా ఆ 2 అన్నదమ్ములు తమ పూర్తి టైం వాళ్ళ భార్యలతో గడుపుతున్నారు. ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఇంట్లో కలిసి భోజనం కానీ వాళ్ళు చేయడం లేదు. కొద్ది సంవత్సరాల తర్వాత రాగిని ఒక అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది. అక్కడ రాధిక ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. కొద్ది నెలల తర్వాత మోహన్ ఇంకా రోహన్ తమ భార్యలతో పాటుగా తమ తల్లిదండ్రుల ఎదుర నిల్చున్నారు. అమ్మా నాన్న, మేము అనుకుంటున్నాం మా పిల్లలు పుట్టింటికలు హరిద్వార్ వెళ్లి చేయాలని. ఇది మంచి నిర్ణయం. క్షేమంగా వెళ్ళండి, మీ పిల్లలు పుట్టింటికలు తీపించండి. ఏదైనా తక్కువ ఉంటే చెప్పండి మాకు. ఏమంటున్నారు మీరు మా పిల్లలు పుట్టింటికలకు రారా? పిల్లలు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ముందే చెప్పాలి కదా. నేను మీ నాన్న తీర్థయాత్రలకు వెళ్లే ప్లాన్ వేసుకున్నాము, టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. తమ అమ్మా నాన్నల నోటి వెంట అలాంటిది మొదటిసారి విన్న మోహన్ రోహన్ కు షాక్ తగిలింది. వాళ్లకు తమ తప్పు అర్థమైంది. కానీ వాళ్ళేమీ మాట్లాడలేదు. మరుసటి రోజు వాళ్ళ అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్లారు. వాళ్ళు వెళ్లిన తర్వాత 2 అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు, అవునయ్యా, మన పిల్లలు పుట్టింటికలు మన అమ్మా నాన్న లేకుండా హరిద్వార్లో ఏంటి, మనం ఒక పని చేద్దాం, ఇంట్లోనే పిల్లలు పుట్టింటికలు తీపిద్దాం, ఇంకెవరిని పిలవద్దు కూడా. సరిగ్గా చెప్పావు రోహన్. అప్పుడే అక్కడికి వాళ్ళ భార్యలు వస్తారు. ఇదంతా మా 2 వల్లే అయింది. పెళ్లి తర్వాత మేము కేవలం మా గురించి ఆలోచించాం, మన ప్రైవసీ గురించి ఆలోచించాం. మేము మీ అమ్మ నాన్నలను కష్టపెట్టాం, అందుకే దేవుడు మా విషయంలో ఇలా చేశాడు. అక్క సరిగ్గా చెప్పింది బావా. ఎప్పుడైనా అత్తయ్య మావయ్య ఏదైనా ప్లాన్ వేస్తే మనం దాన్ని తిప్పికొట్టేవాళ్ళం. ఒకవేళ ఇక మనం ఇప్పటికి సరిగ్గా ఆలోచించకపోతే ముందు ముందు మన పిల్లలు కూడా మన దగ్గర ఇలాగే చేస్తారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వాళ్ళ అత్త మామ వస్తారు. పోనీలే, మీ నలుగురికి ఏం చెప్పకుండానే మీ తప్పు అర్థమైంది. ఒకే కప్పు కింద ఉంటూ ముసుగులో జీవించకూడదు. ఒకవేళ మీ ఇద్దరికి ప్రైవసీ కావాలంటే మాతో ఒక్కసారి చెప్పి చూడాల్సింది. మేము కాదంటావా? కానీ మీరు ఒకరికొకరు తాగుడు ముద్దలు ఆడుతూ సాకులు చెబుతూ అబద్ధం చెబుతూ ఉండటం చాలా పెద్ద తప్పు. మామయ్య, ఇందులో మీ కొడుకులు తప్పేం లేదు, తప్పంతా మాదే. అక్క సరిగ్గా చెప్పింది, మమ్మల్ని క్షమించండి. మేము ఈ ముసుగు శాశ్వతంగా తొలగిస్తాము. మమ్మల్ని క్షమించండి, పిల్లల వల్ల తప్పు జరుగుతుంది. మీరు ఆయన తీర్థయాత్రలకు వెళ్లారు కదా, ఇంత త్వరగా ఎలా వచ్చారు? మేము ఇదంతా నాటకం ఆడాం మీకు గుణపాఠం నేర్పడానికి. రేపు మనమంతా కలిసి హరిద్వార్ వెళ్తున్నాం. ఇక మరుసటి రోజు కుటుంబం అంతా కలిసి హరిద్వార్ వెళ్లి 2 పిల్లల పుట్టెంట్రుకలు తీపించారు. ఆ తర్వాత కుటుంబంలో ఉన్న ముసుగులన్నీ శాశ్వతంగా తొలగిపోయాయి. ఆ తర్వాత అందరూ కలిసి ఒక్కటిగా సంతోషంగా కలిసిమెలిసి ముందులా జీవించారు. బిట్టు, రూపా, 2 ఇలా రండి. ఏంటమ్మా, ఆడుకొనివ్వచ్చుగా, సండే ఒక్కరోజేగా దొరికేది మాకు. నోర్మయ్, ముందు చెప్పండి. పళ్ళంలో నేను పిండి తీసి పెట్టాను కదా, దాంట్లో నీళ్ళెవరు పోసారు? నువ్వు చెప్పు రూపా, నువ్వేమైనా చేసావా? దాంట్లో నీళ్లు పోసావా? నిజం చెప్పు, లేదంటే పడతాయి 4. లేదమ్మా, నేనేం చేయలేదు. నేను నా బొమ్మతో ఆడుకుంటున్నానంతే. ఓ అవునా, అయితే ఇదంతా ఆ కిటికీ దగ్గరే జరుగుంటుంది. ఆ సునీతనిక నా నుంచి ఎవరు కాపాడలేరు. సరే మీరెళ్ళండి, మీరెళ్ళి ఆడుకోండి, నేను వంట చేస్తాను. అనిత, సునీత 2 తోడికోడలు. అనిత పెద్ద కోడలు, సునీత చిన్న కోడలు. వారిద్దరి ఇంటి పోర్షన్స్ వేరు, కానీ వాళ్ళ వంటగది కిటికీ మాత్రం కంబైన్ గా ఉంటుంది. దానివల్ల ఒకరి వస్తువులు ఒకరికి అందేంత వీలుగా ఉంటుంది. అనిత సునీతలు దాన్ని వాళ్ళకి అనువుగా మార్చేసుకుంటూ ఉంటారు.
అప్పుడప్పుడు అనిత సునీత పనులను చెడగొడుతూ ఉంటుంది. మరోసారి సునీత అనిత పనులను చెడగొడుతూ ఉంటుంది. ఎక్కువగా వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు అవుతూనే ఉంటాయి. దానివల్ల వాళ్ళిద్దరి అత్త కమల చాలా బాధపడుతూ ఉంటుంది. సునీత, ఏంటి టీ చేయడం? టీలో చక్కెర బదులు ఉప్పు కలిపావు. టీ చేయడం మర్చిపోయావా ఏంటి నువ్వు? ఏమన్నారు? టీలో ఉప్పా? నేను టీలో చక్కెర వేశాను. ఏది లేవండి, నేను చూస్తాను. సునీత టీ తాగి చూసి వెంటనే ఊసేస్తుంది. నాకు తెలుసు ఇదంతా ఎవరి పనో. ఈ రోజు అనితక్క అన్ని లెక్కలు సరిచేసేస్తాను. అనితక్క, ఓ అనితక్క, ఏదివా? ఓహో, ఈ రోజు ఆలు గోబీ కూర వండుతున్నావా? ఇప్పుడు చెప్తాను ఈ సంగతి. సునీత గ్యాస్ మంట పెంచేస్తుంది. దాంతో కడాయిలో ఉన్న కూరంతా మాడిపోతుంది. అనిత, పొయ్యి మీద ఏమైనా పెట్టావా ఏంటి? మాడిపోతున్న వాసన వస్తోంది. ఆలు గోబీ కూర పెట్టానత్తయ్య, నేను స్టవ్ సింగ్ లోనే పెట్టొచ్చానే, ఉండండి చూస్తాను. అనిత వంటగదిలోకి వెళ్లి చూడగా గ్యాస్ మంట ఎక్కువగా ఉంటుంది. ఇంకా కూరంతా మాడిపోయి ఉంటుంది. ఈ గ్యాస్ మంట ఎవరు పెంచారు? నేనైతే సిమ్ లోనే పెట్టానే. ఇది ఖచ్చితంగా సునీత పని అయ్యి ఉంటుంది. సునీత, ఈ గ్యాస్ నువ్వే పెంచావు కదా? హా, నేనే పెంచాను. నువ్వు నా టీలో ఉప్పు కలపలేదా? అవునా, మరి నువ్వు నా పిండిలో నీళ్లు కలపలేదా? నిన్న నేను మజ్జిగ చారు చేస్తే అందులో పంచదార కలిపావు నువ్వు. నేనేం మాట్లాడకుండా ఉన్నాను పోనీలే అని. చెప్పాలంటే నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. పోనీలే అని నేను కూడా సైలెంట్ గా ఉంటున్నాను. ఈ రోజు చేసావు సరే, ఇంకెప్పుడైనా ఇలా చేసావో నాకంటే చెడ్డదాన్ని ఇంకో దాన్ని చూడవు నువ్వు చెప్తున్నా. అరే, మళ్ళీ మొదలైందా వీళ్ళిద్దరి పంచాయతీ? వీటన్నిటికీ కారణం ఆ ముతనష్టపు కిటికీనే అనిపిస్తుంది నాకు. రమేష్, మీ ఇద్దరికి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆ కిటికీని మూపించండి రా అని. అప్పుడు కానీ వీళ్ళ ఫ్లూట్ వాయింపు ఆగదు. అరే, నేను చెప్పింది వాళ్ళు వినరు, మీరు వినరు. చచ్చిపోతున్నా వీళ్ళ గోలతో రోజు. అమ్మా సరే, 1-2 రోజుల తర్వాత నేను మేస్త్రిని పిలిపించి ఆ కిటికీ మూసేపిస్తాను. అనిత సునీతల గొడవ రోజు రోజుకు పెరిగిపోతుంది. 2-3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ మొదలైంది. నాకు బాగా తెలుసు, అనితకి కావాలని ఆ బల్లిని భయపెట్టి నా వైపు పంపింది. నాకు బల్లంటే మహా భయం అని మీకు తెలుసు కదా. అరే, ఇప్పుడు బల్లి విషయంలో కూడా తగువా? బల్లి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటది. ఆ కిటికీ నుంచి ఈ కిటికీకి, ఆ గోడ నుంచి ఈ గోడకి. జంతువుల్ని ఎవరు అదుపులో పెడతారమ్మా? ఓహో, నీ వంటగదిలోకి బల్లొస్తే అరుస్తున్నావు. మరి మొన్న నీ వంటగది అలమరా నుంచి ఒక ఎలక పరిగెత్తుకుంటా నా వంటగదిలోకి వచ్చింది. అప్పుడు ఎందుకు అరవలేదు నువ్వు? నేను కూడా పోనీలని చాలా ఓర్చుకుంటున్నాను, లేదంటేనా? ఇక వాళ్ళత్త భరించలేకపోయింది. కోపంగా గట్టిగా వాళ్ళిద్దరు కొడుకులను పిలిచింది. ఇక మీరు నోరెత్తితే ఊరుకోను. ఇప్పుడు ఏం చేయాలో అంతా నేనే చేస్తాను. రమేష్, ముఖేష్, ఇప్పుడే వెళ్లి మేస్త్రిని తీసుకొచ్చి ఆ కిటికీని మూసేపించండి. వెంటనే మేస్త్రి ఆ కిటికీని మూసేస్తాడు. ఇప్పుడు ఆ కిటికీ మూసుకుపోయింది. కానీ అది అనిత సునీతలను ఎందుకో ఎక్కడో ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక వాదించుకోవడానికి వాళ్ళ మధ్య ఏమీ లేదు. వాళ్ళిద్దరు పిల్లల్ని పొద్దున్నే స్కూల్ కు పంపుతున్నారు. అత్త గుడికి వెళ్తుంది. వాళ్ళ భర్తలు వాళ్ళ పనిపై వెళ్తున్నారు. ఆ ఇద్దరు వాళ్ళ గదుల్లో కాసేపు ఒంటరిగా కూర్చోవడం, మధ్యలో వంటగదిలో వంట చేయడం. ఆ ఇద్దరు కిటికీ వైపు చూస్తూ ఉంటారు. కానీ మేస్త్రి ఆ కిటికీని మూసేశాడు. ఇద్దరు కొంచెం దిగులుగా ఉంటారు. ఒకరోజు సాయంత్రం కూరగాయల కోసం ఒకే సమయంలో బయటకు వస్తారు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. నమస్తే అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? నేను కూరగాయల మార్కెట్కి వెళ్తున్నా. బిట్టు, రూప బెండకాయ కూర కావాలని గొడవ చేస్తున్నారు. తాజా బెండకాయలు మార్కెట్లో దొరుకుతాయి కదా, అందుకని. అవునా, నేను మటర్ పన్నీర్ కోసం వెళ్తున్నా. బాబులు, పింకీ ఈరోజు మటర్ పన్నీర్ కావాలని ఒకటే పంతం పట్టారు. సరే పద, ఇద్దరం కలిసి వెళ్దాం. అక్క పద. ఇద్దరు తోడికోడళ్ళు కలిసి మార్కెట్కి అయితే వెళ్తారు. కానీ పెద్దగా మాట్లాడుకోరు. కొద్ది రోజుల క్రితం వరకు తగు ఆడుకుంటూనే ఉంటారు కదా, అందుకే వారిద్దరి మధ్య మాట్లాడుకోవడానికి పెద్ద ఏముండదు. వాళ్ళకి అర్థం కాదు. ఇద్దరు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారు. ఇక్కడ అనిత బెండకాయ చేస్తుంది, అక్కడ సునీత మటర్ పన్నీర్ చేస్తుంది. కానీ ఏదో ఉంది వాళ్ళ మనసులో. అదే వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకోలేకపోవడం. మమ్మీ, పిన్ని ఇంట్లో మంచి మటర్ పన్నీర్ వాసన వస్తోంది. నాకు నోరూరుతుందమ్మా. ఇప్పుడు బెండకాయ తినండి, రేపు నేను మటర్ పన్నీర్ చేస్తాను. మమ్మీ, బబులుకి బెండకాయ చాలా ఇష్టం కదా, నువ్వు చేసే ఈ కూర ఇంకా ఇష్టంగా తింటాడు. తింటాడు. కొంచెం ఇచ్చిరానా? నీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. ఇక్కడ సునీత కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది మమ్మీ, నువ్వు బిట్టు కోసం మటర్ పన్నీర్ తీసుకెళ్తున్నావు కదా, ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నా, ఇచ్చొస్తా. సునీతకు అనిత కూడా కూర తెస్తున్న విషయం తెలీదు.
వాళ్ళిద్దరూ వాళ్ళ తలుపులు తెరిచాక చూసుకొని ఆశ్చర్యపోతారు. సునీత నువ్వా? హా అక్క, బిట్టుకి మటర్ పన్నీర్ ఇష్టమని. హా నేను బబ్బుల కోసం బెండకాయ తెస్తున్నా, వాడికి ఇష్టం కదా. వాళ్ళు ఒకరికొకరు కూర మార్చుకొని అలా చూసుకుంటూ ఉండగా అనిత సునీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళ వంటగదిలో కిటికీ మూసుకుపోయిన తర్వాత ఇంటి వాతావరణం అంతా సైలెంట్ గా మారిపోయింది. వాళ్లకు వాళ్ళ వంటగదిలో ఒంటరి అనే భావన కలుగుతుంది. అంతకుముందు ఒకరికొకరు వంటగదిలో చూసుకుంటూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండటం, కానీ ఇప్పుడు ఒక్కళ్ళమే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎన్ని గొడవలైనా సరే తమ వాళ్ళను ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే కలిగే ఆనందం వేరని వాళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. వాళ్ళిద్దరూ ఒకరు లేకుండా ఒకరు బోర్ అవుతున్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అనిత సునీత వాళ్ళిద్దరు తప్పులను వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక ఒకరితో ఒకరు ఎప్పుడు వాదించుకోకూడదని నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరిలో మార్పు గమనించిన వాళ్ళ అత్తయ్య కిటికీని తిరిగి తెరిపించే నిర్ణయం తీసుకుంది. కిటికీ మళ్లీ తెరుచుకుంది. ఇప్పుడు మళ్లీ అందరి మొహాల్లో ఆనందం వస్తుంది. ఇల్లంతా నవ్వుల సందడి మొదలైంది. వంటగది ఆ కిటికీ ఇప్పుడు వాళ్ళ స్నేహం అర్థం చేసుకునే తత్వానికి ప్రతీకగా నిలిచింది. ఇక వాళ్ళందరూ సంతోషంగా జీవించసాగారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి.